గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫినాన్షియల్ సర్వీసెస్ క్లాస్ 3rd వీడియోలో ఉన్నాం. సో ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటో చూసాం, ఫినాన్షియల్ సర్వీసెస్ యొక్క ఫంక్షన్స్ చూసాం. ఇప్పుడు మనం ఫినాన్షియల్ సర్వీసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఫినాన్షియల్ సర్వీసెస్ యొక్క టైప్స్ చూస్తున్నాం ఈరోజు. సో ఫినాన్షియల్ సిస్టంలో ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి ఒక భాగం అన్నమాట. సో ఫినాన్షియల్ సిస్టంలో 4 కాంపోనెంట్స్ ఉంటాయి, 4 ఎలిమెంట్స్ ఉంటాయి. అవేంటి? ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫినాన్షియల్ మార్కెట్స్, ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి 4 కలిస్తే ఫినాన్షియల్ సిస్టమ్ అనమాట. సో ఈ 4 అంటే ఫినాన్షియల్ సిస్టంలో ఒక పార్టే ఈ ఫినాన్షియల్ సర్వీసెస్. మిగిలిన 3 యొక్క హెల్ప్తో, అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫినాన్షియల్ మార్కెట్స్, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ 3 సహాయంతో ఎవరికైతే ఫినాన్షియల్ నీడ్స్ ఉన్నాయో వాళ్ళకి ప్రొవైడ్ చేసేటటువంటి పనిని ఫినాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ చేస్తుంది అనమాట. సో ఎవరికి నీడ్ ఉంటుంది? వ్యక్తులకు కానీ, సంస్థలకి, ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్స్కి, వీళ్ళందరికీ అవసరమైనటువంటి ఫినాన్షియల్ సర్వీసెస్ని ఫినాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫినాన్షియల్ సర్వీస్, ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫినాన్షియల్ మార్కెట్స్, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటో మీకు డౌట్ రావచ్చు. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇలాగే విత్త సేవలను అందించేటటువంటి అన్ని సంస్థల్ని మనం ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటాం. ఓకే, ఫినాన్షియల్ మార్కెట్స్ అంటే క్యాపిటల్ మార్కెట్స్, మనీ మార్కెట్స్, ఇవి ఫినాన్షియల్ మార్కెట్స్. లాంగ్ టర్మ్ ఫండ్స్, దీర్ఘకాలిక డబ్బు యొక్క అవసరం ఉన్న వాళ్ళు క్యాపిటల్ మార్కెట్ని అప్రోచ్ అవుతారు. మనీ మార్కెట్, షార్ట్ టర్మ్ నీడ్స్ ఉన్నవాళ్ళు మనీ మార్కెట్ని అప్రోచ్ అవుతారు. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఒక షేర్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లోకి వస్తాయి అన్నమాట. సో వీటన్నిటి ద్వారా ఎవరికైతే మనీ అవసరం ఉంటుందో, అంటే ఈ వ్యక్తులకి, సంస్థలకి అవసరమైనటువంటి సర్వీసెస్ని ఫినాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ ప్రొవైడ్ చేస్తుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఈ విత్త సేవల యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇంటానిజిబిలిటీ. మీకు తెలుసు, ఇంటానిజిబిలిటీకి డిఫరెన్స్ ఏంటి? ఇంటానిజిబిలిటీ అంటే మనం చూసి ముట్టుకోగలిగేటటువంటి వస్తువుల్ని మనం టానిజిబుల్ గూడ్స్ అని అంటాం. సో మనం సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఫ్రిడ్జెస్, వాషింగ్ మెషిన్స్, ఇవన్నీ మనం చూడగలం, టచ్ చేయగలం. కానీ సర్వీసెస్ని మనం చూడలేము. కానీ వాటి యొక్క డిమాండ్ ఎలా పెరుగుతుంది అంటే అవి అందించి వాటి యొక్క రెప్యుటేషన్ వల్ల, గుడ్ విల్ వల్ల, మంచి పేరు ప్రఖ్యాతుల వల్ల, అవి అందించేటటువంటి సర్వీసెస్ ద్వారా వాటి యొక్క డిమాండ్ అనేది పెంచుకోగలుగుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ తీసుకుంటే, కొన్ని అపోలో హాస్పిటల్ కావచ్చు, ఇలా కొన్ని హాస్పిటల్స్ ఏంటి, వాటి యొక్క రెప్యుటేషన్, హార్ట్ ఆపరేషన్ అనగానే మనకి అపోలో గుర్తొస్తుంది. అంటే అవి అందించేటటువంటి సర్వీసెస్ ద్వారా, అవి అందించే సర్వీసెస్ ద్వారా వెంటనే ఆ పేరు మనకి గుర్తొస్తుంది అనమాట. హెచ్డిఎఫ్సి కొన్ని క్యాప్షన్స్ ద్వారా కూడా వాటి యొక్క రెప్యుటేషన్ పెంచుకుంటారు. సార్ ఉఠాకే జియో అంటే తలెత్తుకు జీవించండి అనే క్యాప్షన్తో హెచ్డిఎఫ్సి ముందుకు వచ్చింది. అంటే సెల్ఫ్ రిలయన్స్, మన మీద మనకి నమ్మకం పెంచడం, గర్వంగా జీవించడం అనే ఒక క్యాప్షన్తో హెచ్డిఎఫ్సి ముందుకొచ్చింది. ఇలా క్యాప్షన్స్ ద్వారా, అవి అందించేటటువంటి సేవల ద్వారా వాటి యొక్క డిమాండ్ని అవి పెంచుకోవచ్చు అనమాట. ఎందుకంటే అవి మనం చూడలేము, టచ్ చేయలేము. ఓన్లీ సర్వీసెస్ అనేవి ఫీల్ అయ్యేటటువంటి ఒక కాన్సెప్ట్. సో రెప్యుటేషన్ పెంచుకోవడం ద్వారా సర్వీసెస్ యొక్క డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే కస్టమర్ ఓరియంటెడ్. మిగిలిన ఇండస్ట్రీస్ లాగే సర్వీస్ ఇండస్ట్రీ కూడా కస్టమర్ని బేస్ అయ్యి ఉండేటటువంటి ఇండస్ట్రీ. సో కస్టమర్ సాటిస్ఫై చేయడం కోసం కొత్త ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ని, ఇన్నోవేటివ్ ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ని ముందుకు తీసుకొస్తూ కస్టమర్ యొక్క నీడ్ని సాటిస్ఫై చేస్తూ ఉండాలన్నమాట. సో ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక, ఇన్సూరెన్స్లోనే రకరకాల పాలసీస్ ఉంటాయి. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే జీవనానంద్, జీవన్ సురక్ష, ఇలా రకరకాల ఫినాన్షియల్ ప్రోడక్ట్స్. అంటే కస్టమర్కి రిస్క్ రిటర్న్ బేస్ చేసుకొని, కస్టమర్ యొక్క నీడ్ని బేస్ చేసుకొని
అందించగలిగితే కనుక కస్టమర్ సాటిస్ఫై అయ్యేటట్టుగా ప్రోడక్ట్స్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయగలిగితే సర్వీస్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఫినాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీలో ఎక్కువగా నిలబడగలుగుతారు. సో ఈ యొక్క నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సైమల్టేనియస్ పర్ఫార్మెన్స్ అంటే ఉత్పత్తి వినియోగం ఒకే చోట జరుగుతుంది అనమాట. ప్రొడక్షన్ సప్లై ఒకే చోట జరుగుతుంది. అదే ఫిజికల్ గూడ్స్ అంటే కనుక ఫిజికల్ గూడ్స్ అయితే ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ తీసుకుంటే వేరే కంట్రీలో చైనాలో ప్రొడ్యూస్ అవుతుంది, రకరకాల కంట్రీస్లో దాని యొక్క సప్లై ఉంటుంది. సో ప్రొడక్షన్ ఒక చోట, సప్లై ఒక చోట ఉంటుంది. కానీ సర్వీసెస్ అలా కాదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ మన ఫీవర్ వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే డైరెక్ట్గా మనకి చికిత్స చేస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఏంటంటే ప్రొడక్షను సప్లై ఒకే చోట ఉంటుందన్నమాట. నెక్స్ట్ డామినెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎలిమెంట్. ఎక్కువ ఇక్కడ సర్వీసెస్ అనేవి మనుషుల మీద ఎక్కువ ఆధారపడి ఉండేటటువంటి సర్వీసెస్ అన్నీ కూడా ఎక్కువ మనుషుల మీద ఆధారపడి ఉండేటటువంటి ఫీల్డ్ అనమాట. ఇది సర్వీస్ ఇండస్ట్రీ అంతా కూడా హ్యూమన్ మీద బేస్ చేస్తున్నటువంటి ఫీల్డే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్కి వెళ్తే హోటల్లో సర్వ్ చేసే వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి నెక్స్ట్ టైం మనం వెళ్ళాలా వద్దా అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. అలాగే నెక్స్ట్ డామినెన్స్. సో ఈ హ్యూమన్ సర్వీస్ ఇండస్ట్రీలో ఉండేటటువంటి ఎంప్లాయీస్ పర్సనల్ ఎలా ఉండాలి అంటే స్కిల్డ్ పర్సన్స్ని ఎంప్లాయ్ చేసుకోవాలన్నమాట. సో కస్టమర్ నీడ్స్కి తగ్గట్టు ప్రోడక్ట్స్ని డిజైన్ చేయగలిగే టాలెంట్ ఉండేటటువంటి ఎంప్లాయీస్ని ఎన్నుకోవడం ద్వారా సర్వీస్ ఇండస్ట్రీలో మంచి పర్ఫార్మెన్స్ చూపించవచ్చు. సో కస్టమర్కి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ని అందుబాటులోకి తీసుకురావచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ పెరిషబిలిటీ అంటే తొందరగా పాడైపోయేటటువంటి లక్షణం ఉన్న వాటిని పెరిషబుల్ గూడ్స్ అని అంటాం. సో ఇది స్టోర్ చేయడానికి ఉండదు. పెరిషబుల్ అంటే ఒక్కసారి ఇప్పుడు మనం సైమల్టేనియస్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకున్నాం కదా, ప్రొడక్షన్ సప్లై ఒకేసారి అయిపోతుంది. సో పెరిషబిలిటీ అంటే వెంటనే స్టోరేజ్ ఉండదన్నమాట, వెంటనే అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హోటల్స్ తీసుకుంటే హోటల్ రూమ్స్ ఉన్నాయి. సీజన్స్లో ఏం చేస్తారు, ఒక మంచి సీజన్స్ అయితే టూరిస్ట్ స్పాట్స్లో ఉన్న హోటల్స్ అనుకుందాం. అరకు ఎగ్జాంపుల్ తీసుకుంటే అరకులో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, వింటర్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది అక్కడ హోటల్ రూమ్స్కి. సో ఆ టైంలో ఎక్కువ ఛార్జ్ చేస్తారు. తర్వాత వాటికి డిమాండ్ తగ్గిపోతుంది, కనీసం ఒక్కళ్ళు కూడా మళ్ళీ వెళ్ళరు. ఆ టైంలో వాళ్ళకి అమౌంట్ ఉండదు కదా. సో డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువగా మనీని వసూలు చేస్తూ ఉంటారు, డిమాండ్ లేనప్పుడు అవి ఖాళీగా ఉండిపోయినా ఆశ్చర్యపోకర్లేదనమాట. పెరిషబిలిటీ. సో ఇవి స్టోర్ చేయలేము. రకరకాల ఫినాన్షియల్ సర్వీసెస్, టైప్స్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఏంటి అంటే క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్, మనీ మార్కెట్ సర్వీసెస్. క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్లో లాంగ్ టర్మ్ ఫండ్స్ మనకి అందుబాటులో ఉండేటటువంటి మార్కెట్స్ ఏంటి అంటే క్యాపిటల్ మార్కెట్స్. షార్ట్ టర్మ్ ఫండ్స్ ఇవి క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, బ్యాంక్స్, షేర్ మార్కెట్స్ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. మనీ మార్కెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేవి కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవన్నీ మనీ మార్కెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. అవి అందించేటటువంటి సర్వీసెస్ షార్ట్ టర్మ్ ఫండ్స్ని, క్యాపిటల్ మార్కెట్స్ అయితే లాంగ్ టర్మ్ ఫండ్స్, మనీ మార్కెట్స్ అయితే షార్ట్ టర్మ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. రీటైల్ సర్వీసెస్ డైరెక్ట్గా కస్టమర్కి అందిస్తే సర్వీస్ని డైరెక్ట్గా కస్టమర్కి అందించేటటువంటి సర్వీసెస్ని రీటైల్ సర్వీసెస్ అని అంటారు. హోల్సేల్ సర్వీసెస్కి వచ్చేసరికి కస్టమర్ కార్పొరేట్స్ నుంచి రీటైల్గా కస్టమర్స్కి అందించేటటువంటి సేవల్ని హోల్సేల్ సర్వీసెస్ అని అంటారు అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ.